బ్రేకింగ్లో చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయాన్ని. ఆలయ నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు. ₹1,00,00,000 అంచనాతో ఈ ఆలయం నిర్మిస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే కృష్ణశిలలు ఆకివీడికి చేరుకున్నాయి. అయితే రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నేడు చెలో ఆకివీడికి బీఎస్పీ పిలుపునిచ్చింది. గుంతాలమ్మ ఆలయం కట్టాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆకివీడిలో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకు దిగిన బీఎస్పీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ దళిత సంఘాలు బీఎస్పీ చాలా ఎక్కువ మంది మోహరించినట్టున్నారు. మీరు పంపిన విజువల్స్లో అవి చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. అండ్ పోలీసు బలగాల పరిస్థితి ఏమిటి అక్కడ ప్రస్తుతానికి, ఎలా ఉంది సిచ్యువేషన్? రమణ, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఈ రోజు ఉదయమే 7:14 రామాలయ పెద్దపేటలో ఉన్న రామాలయ శంకుస్థాపన జరిగిన రామాలయాన్ని అడ్డుకోవడానికి ఇక్కడికి దీనికి సంబంధించి అదే అంటే రామాలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఆలయ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన బీఎస్సీ కార్యకర్తలను పోలీసులు పాత బస్ స్టాండ్ సెంటర్ వద్దే నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట అయితే జరిగింది. పోలీసులకు బీఎస్సీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ ఘటనలో పట్టణంలో ఉన్న ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఆకివీడిలో భారీ బందోబస్తు అంటే సుమారు ఒక 500-600 మంది పోలీసుల బందోబస్తు మధ్య ఎటువంటి ఘర్షణలకు తలెత్తకోకుండా చుట్టూ పోలీసులు మోహరించినట్లు ఘటన పాల్పడ్డ వారిని లోపలికి అనుమతించుకోకుండా ఆకివీడు పెద్దపేట చుట్టూ కూడా భారీ బారికేడ్లతో పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా రామాలయానికి శంకుస్థాపన కార్యక్రమం డిప్యూటీ స్పీకర్ పరపోతు రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. రమణ, ఓకే, థ్యాంక్ యూ సతీష్. సుఖమే